guys, welcome back to my channel all about experience. ఇది వరకు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే వ్యూ చేస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇవాటి వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. లెట్స్ గెట్ ఇంటూ ది డీటెయిల్స్ ఆఫ్ ది వీడియో. ఏం చేస్తాను ఈ రోజు మనం బెంగళూరులో ఉన్నాం కాబట్టి కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ చేస్తున్నాం. ఓకే, సో దొన్నె బిర్యానీ కోసం ఓకే కావాల్సిన పదార్థాలు ఓకే ముందుగా బిర్యానీ కాబట్టి మటన్ కావాలి. ఓకే, మటన్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సో దొన్నె బిర్యానీ ఎలా ఆర్డర్ చేసుకుందాం? మటన్ మనం ఫ్రెష్ టు హోమ్ ఓకే కాంబో ఆర్డర్ చేసాం. ఉంటది ఓకే గోట్ మీట్ అంట, చాలా బాగుంది, టెండర్ గా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు దొన్నె బిర్యానీ అందరికి తెలుసు కాబట్టి గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని బాగా గ్రీన్ గా చేద్దాం. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఇన్ని వేస్తే జనాలు తినలేరు కాబట్టి దీంట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలా? జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే. చాలా అద్భుతంగా ఉంది. హోమ్ మేడ్ ఇందు. హోమ్ మేడా? yes. సూపర్. వెయిట్ అవడి జార్ నేను మా ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. షూర్. ఒక 1.5 వేసుకున్నాము. ఓకే, కర్డ్ ఖచ్చితంగా వేయాలి. ఓకే, తర్వాత వేస్తే మటన్ టెండర్నెస్ పోతుంది. ఓకే, అంతే. బాగా మెత్తగా మిక్సీలో ఆడుకుంటే ఓకే దెన్ ఇట్స్ రెడీ. ఓకే, ఇలాగా దొన్నె బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హరా మసాలా, తర్వాత కుక్కర్ అయితే పెట్టాము. 1 స్పూన్ ఆఫ్ గీ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దానికి షాజీరా అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం స్టిర్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి, పింకిష్ బ్రౌన్ కలర్ లోకి రాగానే మనం ఏం చెయ్యాలి అని అంటే లేటర్ విల్ బి యాడింగ్ సమ్ ఇంగ్రీడియంట్స్. నేను ఇప్పుడు మీకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తానమాట. దిస్ ఇస్ మై కజిన్ బ్రదర్ ఇందు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడనమాట. నేను ఫ్యాంటాస్టిక్ గా బిర్యానీస్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ వండుతాను బాబీ అంటే. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఎ ఛాన్స్ టు హిమ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ హిమ్ ఇన్ అవర్ ఛానల్ అనమాట. చూసేయండి, చాలా అంటే చాలా మంచిగా వండాడండి. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ రెసిపీ విత్ యూ గైస్. చాలా అంటే చాలా మంచిగా చేశాడనమాట. సో ఒక 4 to 5 ఇలాచి లవంగ్ తీసుకున్నాడు. ఇక్కడ చూపించేటువంటి అన్ని బిర్యానీ స్పైసెస్, స్టార్ ఎనైజ్ అండ్ మెయిస్ తీసుకున్నాడు, డ్రై రోజ్ పెటల్స్ తీసుకున్నాడు అండ్ కొంచెం సోంపు కూడా యాడ్ చేసాం, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసాం, బ్లాక్ ఇలాచి యాడ్ చేసాం, మరాఠీ మొగ్గ, బిర్యానీ లీవ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాడు అనమాట. అలాంగ్ విత్ దిస్ ఒక 2 cups ఆఫ్ రైస్, ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ తో ఒక 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం. ఒక 500 grams ఆఫ్ మటన్ అన్నమాట. అండ్ ఇన్ని ఒక గుప్పెడు మేథీ లీవ్స్ కూడా తీసుకున్నాడండి తను. ఒక చిన్న టొమాటో కూడా చాప్ చేసి ఇవ్వమన్నాడు అనమాట. సో కర్డ్ తీసుకుందాం అండ్ ప్రిపేర్ చేసుకున్నటువంటి దొన్నె బిర్యానీ మసాలా కూడా ఉంది. అండ్ ఫర్ యాడెడ్ ఫ్లేవర్ మనము ఇక్కడ గీని కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా మంచిగా చేశాడు చూడండి. ఈవెన్ దో కుకింగ్ ఈజ్ ద రెగ్యులర్ జాబ్ ఆఫ్ ఏమంటారు మన అమ్మాయిలదైనా కూడా, అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే బాగా కుక్ చేస్తారు అని చాలా మంది చెప్తారు కదా. నాకు కూడా ఒక్కసారిగా అది నిజం అనిపించింది అనమాట. ఫ్యాంటాస్టిక్ ఏమంటారు ఆ రెసిపీస్ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇట్ జస్ట్ బర్స్ట్ అవుట్ వెన్ హీ కుక్డ్ అనమాట. నాకైతే అలాగే అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నా కిచెన్ లో అయితే ఎవరు కుక్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మై బ్రదర్ హెల్పింగ్ మీ ఇన్ సర్వింగ్ ద ఫుడ్ అనమాట ఇన్ మై హోమ్. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఎందు థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నట్మెగ్ కూడా కొంచెం యాడ్ చేశాడు అనమాట. జోక్ చేస్తున్నాడు, ఇది నట్మెగ్ లాగలేదు, ఒక్కలాగుంది, ఏం ఫ్లేవర్ లేదు అనేసి. సో ఇలాగ కొంచెం సాట్యూట్ చేసుకున్న తర్వాత మేథీ లీవ్స్ కూడా యాడ్ చేశాడు. అవి కొంచెం చేదు అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దొన్నె బిర్యానీ మసాలా యాడ్ చేశాడు అనమాట. ఈ మసాలా మాత్రం వీడు యాడ్ చేసినటువంటి ప్రపోర్షన్, కొత్తిమీర, పుదీనా, దానికి కూడా కొన్ని లాజిక్స్ చెప్పాడు అనమాట. పుదీనా ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. అండ్ డబల్ ద అమౌంట్ ఆఫ్ ఏమంటారు కొత్తిమీర, మనం పుదీనా ఎంత యాడ్ చేస్తే దానికి డబల్ ద అమౌంట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలని. అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫంటాస్టిక్ గా ఆల్మోస్ట్ కుక్ అయింది. ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది, అంటే మొత్తం ఫుల్ కుక్ కాదు, హాఫ్ కుక్.
60%. సో మటన్ తో మిగతా కుక్ అవుతుంది. సో ఇక్కడ మనము మీట్ ఇది ఫ్రెష్ టు హోమ్ నుంచి తెప్పించుకున్న మీట్ యాడ్ చేస్తున్నాము. పీసెస్ చాలా బాగున్నాయి. మటన్ చాలా టెండర్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది. క్లీన్ గా ఉంది కదా. క్లీన్ గా ఉంది. ఇది 100% గోట్ మీట్ వితౌట్ ఎనీ డౌట్. సో మనం ప్రీ బాయిల్ చేయలేదు కదా మటన్. సో దీంతోనే బాయిల్ అయిపోతుందంటావా? దీంతోనే బాయిల్ అయిపోతుంది. బాయిల్ చేస్తాం అదే బిర్యానీ. ఓకే. సో ఈ మటన్ లో ఉండే జ్యూసెస్ ఓకే ఈ మనం కలిపిన దొన్నె బిర్యానీలో ఉండే జ్యూసెస్ మొత్తం మిక్స్ అయ్యి ఇది ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ కర్రీ అవుతుంది. సో దీంట్లో మనం మామూలుగా కర్ణాటకలో బుల్లెట్ రైస్, సోనా మసూరి వేస్తారు. మనం టేస్ట్ ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి బాస్మతి వాడుతున్నాం. సో దానివల్ల ఓవరాల్ గా బిర్యానీ చాలా సూపర్ గా వస్తుంది. సో ఇప్పుడు బాగా మటన్ ని బాగా కలిపేసాము. సో దీంట్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వదిలేస్తే మటన్ ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోతుంది. దాని తర్వాత రైస్ వేసుకొని తినేయడమే. సో ఇప్పుడైతే మనం లిడ్ తో క్లోజ్ చేసుకుందామా? వాటర్ వేయాలా? ఇలాగా మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మటన్ లోకి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాడు అనమాట. అది కూడా రైస్ మెజర్మెంట్ తోనే వేసాడు. ఎందుకంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇంకా కొంచెం మటన్ బాయిల్ అవ్వాలి అని కాబట్టి బాస్మతి రైస్ కి అయితే మనకి 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ సరిపోతుంది కదా. సో ఆ లెక్కలో ఇంకా కొంచెం ఎక్కువ వేసాడు టు బాయిల్ దట్ మటన్ అనమాట. ఒక 4 విజిల్స్ పెట్టేటప్పటికి ఇది బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేశాడు. తను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మసాలాకి కొంచెం కర్డ్ కూడా యాడ్ చేయడం వల్ల ఏమంటారు ఈ మటన్ అనేది చాలా టెండరైజింగ్ గా ఉంటుందన్నమాట. అంటే ఆ హార్డ్నెస్ అంతా పోయి బాగా సాఫ్ట్ గా బాయిల్ అవుతుంది అనమాట. తినడానికి చక్కగా ఉంటుంది. ఇలాగా ఈ కర్రీ లాగా బాగా రెడీ అయినటువంటి ఈ మసాలా గ్రేవీకి మనమైతే రైస్ అంటే యాడ్ చేసుకున్నాం అనమాట. రైస్ అనేది ఎప్పుడు హార్డ్ గా తిప్పకూడదండి. బాస్మతి రైస్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ గా అలాగా కదుపుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ కూడా సరి చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఆఫ్టర్ యాడింగ్ రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. ఆల్రెడీ బాయిలింగ్ వాటర్ అయితే ఉంది. సో వీఆర్ గుడ్ టు గో విత్ దిస్ వాటర్ అనమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సిమ్ లో పెట్టుకుని లిడ్ పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ అయితే అయిపోతుందా? ఇందు జస్ట్ దగ్గరికి వచ్చేంత వరకు లిడ్ పెట్టి అలా సిమ్ లో ఉడికించేసుకుంటే సరిపోద్ది కదా. ఓకే ఇప్పుడు సాల్ట్ అన్ని సరి చూసుకొని లిడ్ పెట్టేసుకోవడమే అనమాట. వీఆర్ గుడ్ టు గో. ఓకే అన్ని సరిపోయిందా? సూపర్. ఓకే లిడ్ పెట్టిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా ఆల్మోస్ట్ అబ్జర్వ్ అయిపోయింది అన్న స్టేజ్ లో ఒకసారి బాగా రైస్ మసాలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకొని సిమ్ లో ఒక 10 మినిట్స్ స్మాల్ మంట పైన అలాగా స్టీమ్ పట్టించేసుకుంటే దెన్ ఆర్ దొన్నె బిర్యానీ ఈజ్ రెడీ. దాని కాంబినేషన్ గా ఫాస్ట్ గా అయిపోతుందని పెప్పర్ చికెన్ కూడా చేశాడనమాట. ఇలాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, కరివేపాకు బాగా ఎక్కువ వేసుకున్నాడు. తర్వాత బాగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ కూడా దానికి యాడ్ చేశాడనమాట. ఇందులోకి కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ కొంచెం అంటే చాలా కొంచెం ధనియా పౌడర్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాడు అనమాట. అలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నాడు అనమాట. ఇది కూడా 480 to 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అనమాట. ½ కిలో చికెన్ కి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాడు అనమాట. ఒక ఫుల్ స్పూన్ కాదు, ఒక మాస్తరు స్పూన్ అనమాట. మిర్చి పౌడర్ కూడా, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారనమాట. చూడండి కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ అనమాట. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత అంతా బాగా స్టిర్ చేస్తూ బాగా వేయించేసాడనమాట. లిడ్ పెడుతూ తీస్తూ అనమాట.
సో దిస్ ఇస్ ద మ్యాజిక్ హియర్. ఇలాగా బాగా సిమ్లో పెట్టి కదుపుతూ కుక్ చేయడం వల్ల ఇదైతే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వెరీ నైస్ అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. నిజంగా రెస్టారెంట్ టేస్ట్ అయితే వచ్చేసిందనే నాకు అనిపించింది అనమాట. ఈ ఫ్లేవర్కి నాకైతే వితౌట్ హ్యావింగ్ ఎనీ కర్రీ అండ్ రైతా బిర్యానీని ఈ పెప్పర్ చికెన్తో నేనైతే ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇట్ వాజ్ ఆసమ్. టేస్ట్కి తగినట్లు సాల్ట్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాడు అనమాట. ఆఫ్టర్ సీయింగ్ ద టేస్ట్ 10 minutesలో రెడీ చేసేసాడు అనమాట ఈ పెప్పర్ చికెన్ కూడా. నిజంగా హీ వర్క్ లైక్ అండ్ హీ కుక్స్ లైక్ ఎ మాస్టర్ షెఫ్ అనిపించింది అనమాట. రియలీ ఇట్స్ ఆసమ్ జాబ్ ఇందు. అమ్మాయిలు ఎంత రెగ్యులర్గా కుక్ చేసినా కూడా, అబ్బాయిలు అప్పుడప్పుడు కుక్ చేసినా కూడా కిక్కే వేరనమాట, వచ్చే టేస్టే వేరు. ఏమంటారు? నాకైతే అదే అనిపించింది. వండర్ఫుల్, నిజంగా యు నైల్డ్ ఇట్ రే. ఫైనల్ గా మనం బాస్మతి రైస్ తో మటన్ దొన్నె బిర్యానీ రెడీ. తినడానికి మేము కూడా రెడీ. ఓకే. This was our Sunday, guys. Don't forget to like, share and subscribe my channel all about experience.